నాతోటి మహిళా మహారాణులకు, అదేవిధంగా నా ముందున్నటువంటి మమ్మల్ని వెనకుండి నడిపించేటువంటి మా అన్నలకు అంతర్జాతీయ మహిళల దినోత్సవ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 8వ తారీఖున మహిళల దినోత్సవం అని చెప్పి ప్రత్యేకంగా మనం జరుపుకోవడం ఏమంటే మనకు ఒక రోజు కావాలి కాబట్టి ఆ రోజు కొంతమంది పెద్దల పోరాట ఫలితంగా, ఇప్పుడే అక్క చెప్పినట్టు పోరాట ఫలితంగా ఇది రావడం. కానీ నిజంగా చెప్పాలంటే మహిళల లేనిదే సమాజమే లేదు. మహిళల లేనిదే ఏ రంగంలో కూడా, ఇంట్లో నుంచి మొదలుకొని బయట వరకు ఎక్కడ కానీ మహిళా పాత్ర లేనిదే ఆ పురుషుడు అనేది సంపూర్ణం కాలేరు. సృష్టికి మూలం మనమే. ఈరోజు ఆకాశంలో సగం అంటున్నాం. పురుషులు కూడా ఇంతకు ముందు కంటే, కొన్ని దశాబ్దాల కంటే కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకొని వీళ్ళకు అవకాశాలు ఇస్తే మహిళలకు అన్ని రంగాల్లో దూసుకుపోతారు, మగవాళ్ళ కంటే ధీటుగా వీళ్ళే చాలా నిజాయితీగా పనిచేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా చాలా రంగాల్లోన మనమిల్లే ముఖ్యంగా పెట్టారు. మనం అది బాగా గుర్తుంచుకోవాలి అందరం కూడా. ఈరోజు CEO దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్లను చేశాం, అదేవిధంగా చీఫ్ మినిస్టర్లు చేశాం. ఈరోజు అన్ని రంగాల్లో, ఒక రంగం అనేది కాదు, ప్రతి రంగంలోన మహిళ తన వంతు పాత్ర తాను చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. కాబట్టి మగవాళ్ళకు ధీటుగా ఈరోజు ఏ ఎగ్జామ్స్ ఫలితాలు చూసుకున్నా ఆడపిల్లలే టాప్గా ఉన్నారు. చదివే దాంట్లో, కూలీ పనిలో, తర్వాత ఇంకొక పనిలో, ఉద్యోగినిలో అన్ని రకాలుగా మహిళకు ఈరోజు అన్ని రకాలుగా పనులు చేస్తుంది. ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళాలి అంటే పొద్దున్న 4:30కే లేయాలి. ఇంట్లో పనులు చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. వాళ్ళందరినీ రెడీ చేసిన తర్వాతనే తన పనికి మళ్ళీ వెళ్ళి అక్కడ కార్యాలయంలోన ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోతుంది. ఇది మహిళ. మహిళకు పురుషుల కంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఎవరంటే మహిళలే. ఇంట్లో ఉద్యోగము, బయట ఉద్యోగం. బట్ ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారు? మా అమ్మ ఏం చేయట్లేదు. ఎవరైనా అడిగితే మీ అమ్మ ఏం చేస్తుందంటే ఖాళీగా ఉంటుంది. భర్తలను అడగండి ఏమైనా చేస్తుందంటే నా పిల్లం ఖాళీగా ఉంది. బట్టలు ఎవరు ఉతుకుతారు, అన్నం ఎవరు చేస్తారు, అంట్లు ఎవరు దొమ్ముతారు, తమకు అన్ని రకాలుగా చేసి పెట్టే చాకరీ ఎవరు? చాకరీ చేస్తుంది నిజంగా మహిళ. కాబట్టి గతంలోన మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళతో పోలిస్తే మహిళల్లో ఈసారి అవకాశం ఎక్కువగా ఉంది. మనం కూడా ఏవైతే అవకాశాలు ఇస్తున్నారో వాటిని అందిపుంచుకొని ఈరోజు చాలా చాలా చక్కగా ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా ఇంకా ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఆర్పీలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు మన మహిళా దినోత్సవం లాగే జరుపుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈరోజు ఎగ్జాంపుల్ నేనే ఈ రాజకీయ రంగంలోన మహిళలు రాణించడం అనేది చాలా చాలా కష్టతరమైన పని. ఎందుకంటే రాజకీయ రంగం అంటేనే కుయుక్తులు, ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. అది కూడా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి చేయాలంటే ఆషామాషిగా కాదు. కాబట్టి ప్రతి రంగంలో, ఏ మహిళ అయినా ప్రతి రంగంలోన అనేక ఇబ్బందులు ఉంటాయి. మన మహిళకి ఈ రంగం అనేదే కాదు, ప్రతి రంగంలో ఉంటాయి. కాబట్టి మనమందరం ఓపికగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈరోజు మనం పెద్దవాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళు ఆ రోజు పోరాట ఫలితంగా సావిత్రిబాయి పూలే కానీ ఆ రోజు ఆమె పోరాటం చేయడం వల్ల ఈరోజు మనం అక్షరాస్య ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పి మనం ఈరోజు ముందుకు వచ్చాం. ఈరోజు చూడండి, చాలా చోట్ల 12 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేస్తారు మహిళలకు. ఎందుకు? అమ్మాయిలకు. ఎందుకంటే మా నెత్తి మీద భారం ఉంది, గుండెల మీద భారం ఉంది, దించుకోవాలి అని చెప్పి. కానీ మనమందరం కూడా ఫైట్ చేయాల్సింది ఏమంటే కనీసం మినిమం వాళ్ళకి పెళ్లి ఏజ్ వచ్చేంత వరకు, మనకి ఎక్కడ తెలిసినా ఆపిచ్చి పెళ్లి ఏజ్ వచ్చేంత వరకు మనం, మీ దాంట్లోనే చాలా మంది పెళ్లి ఏజ్ రాకపోయినా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏమ్మా, ఉంటారా లేదా?
కాబట్టి అప్పుడు జరిగింది, అదే చెప్తున్నా, అప్పుడు జరిగింది. ఇప్పుడు అట్లాంటివి జరగకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మన వృత్తుల్లో మనం చాలా నీతి నిజాయితీగా ఉంటే ఎవరు ఏమి మనల్ని చేయలేరు. కాబట్టి అందరం సంతోషంగా ఉందాం. వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.